గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడు ఆల్రెడీ మార్నింగ్ అయిపోయింది. 3 అరౌండ్ 3:38 అవుతుంది. మేము 3:20కి ఏమో బయలుదేరినాము. ఫ్లైట్ ఉంది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుండి మన ఉజినేకి. సో మళ్ళీ లగేజ్ అంటే వేరే ఇంటర్నేషనల్ అవుతుంది మళ్ళీ, ఎందుకంటే ఇటలీకి వెళ్ళిపోతాం కాబట్టి. సో మళ్ళీ ఇంకొక ఫ్లైట్ ఎక్కి అది రోమ్లో దిగుతాము. సో రోమ్లో దిగి అక్కడ నుండి మళ్ళీ వేరే ఫ్లైట్ ఎక్కేసి రోమ్ నుండి మళ్ళీ ఇటలీకి అయితే రీచ్ అయిపోతాము. అదేంటో నేను పొద్దున బ్రేక్ఫాస్ట్ ఇండియాలో చేస్తే లంచ్ మస్కట్లో చేసి డిన్నర్ ప్యారిస్లో చేసిన. ఇవాళ మళ్ళీ పొద్దున ఇక్కడ ఉంటే మధ్యాహ్నం మళ్ళీ రోమ్లో పోయి సాయంత్రం డిన్నర్ మళ్ళీ ఇటలీలో అవుతుంది. చాలా రిచ్గా ఉన్నది అసలుకి. సో ఎయిర్పోర్ట్కి వచ్చేసాము, ఇక్కడ నుండి ఇంకా వెళ్ళిపోతున్నా. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ జర్నీ. అండ్ మంచిగా ఉండండి. మళ్ళా అన్నీ మంచిగా ఉంటే మనం మార్చ్లో అట్లా కలుద్దాము. ఈసారి మార్చ్లో అయితే మంచిగా కొంచెం టైం కూడా ఉంటుంది తిరగడానికి. టకటక ఫ్లైట్లు బుక్ చేసుకోకుండా, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఫ్రాన్స్లో ఉండే జర్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి. సో మీకైతే హ్యాపీ జర్నీ రంజిత్ గారు. అండ్ ఇట్లనే చాలా మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని మీరు సైకిల్ మీద వెళ్తూ ఉంటే అందరూ నిద్ర మబ్బులు ఉన్నాం గైస్, ప్లీజ్ పట్టించుకోకండి. సారీ, యాక్చువల్గా నైట్ 2 గంటలకు పడుకొని 3 గంటలకు లేచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి 4 గంటల వరకు రీచ్ అయినాం. అండ్ లిటరలీ కళ్ళ మీద నిద్ర ఉంది. 24 అవర్స్లో 2 అవర్స్ ఏమో పడుకున్నట్టున్నాను. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, ఆల్ ది బెస్ట్ ఫర్ థ్యాంక్ యూ. వచ్చేసినాం మనము. అమ్మా, ఐటీఏ ఎయిర్పోర్ట్, ఐటీఏ ఇటాలియన్ ఎయిర్వేస్. ఈ లగేజ్ అంతా వేసేసి పోయే వరకు ఎంత టైం అవుతుందో. సెల్ఫ్ చెక్ ఇన్ అయితే కాదు, ఆల్రెడీ చెక్ ఇన్ అయిపోయింది కాబట్టి మనము జస్ట్ లగేజ్ డ్రాప్ చేసి వస్తే అయిపోతుంది. సో అది మ్యాటర్. నిద్ర ఉంది. తొందర రీచ్ అయితే సరిపోతుంది. చాలా ఈజీ క్లియరెన్స్ అయింది. సో లైక్ ప్రతిసారి ఇదంతా ఒక చిన్న మెంటల్గా చిరాకు లేసే విషయం అన్నట్టు. ఎందుకంటే ప్రతిసారి ఏంద్రా ఇది అని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ మనము రోమ్లో మళ్ళీ సెక్యూరిటీ క్లియర్ చేయాల్సిన అవసరం లేదు. సెక్యూరిటీ డైరెక్ట్ మనం వెళ్ళిపోవచ్చు, అది మ్యాటరు. అండ్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నేను ఈ బ్యాగులు మోస్తుంటే చాలా బరువు అనిపిస్తుంది, హెక్టిక్ అనిపిస్తుంది. ఒక 28 kilos. ఇక వీటిని నేను సైకిల్ మీద మోసుకుంటూ పోతే మాత్రం సరదా తీర్చిపోతుంది. సో యాక్చువల్గా ఇప్పుడే నా బాస్కెట్లో బ్లూటూత్ పెట్టినా, ఆ బ్లూటూత్ రాలేదు. ఇటు సైడ్ బ్లూటూత్ రాలేదు, అడిగితే ఏం సపోర్ట్ చేయట్లేదు. మళ్ళీ దొరికింది వాళ్ళకు, ఇట్లా పోయింది రాలేదు అని అంటే లైక్ అన్నీ చూసినా ఇందిరా ఏదో మిస్ అయింది అని చెప్పేసి అని అనుకుంటాను. చూస్తే బ్లూటూత్ లేదు. క్రేజీ అసలుకి. తర్వాత ఇట్లా ఇది మిస్ అయింది, ఇది రాలేదు అని అంటే ఒక 10 నిమిషాలు అటు ఇటు చూసి ఎక్స్క్యూజ్ మీ ఇదేనా అంటాను. అరే డబ్బలకి వెళ్ళి వచ్చింది, ఎడిపోయిందిరా సడన్గా. జస్ట్ స్కాన్ చేసేలోపు మాయమైపోయింది అది. ఇంకా నేను అనుకున్నా, హోప్స్ వదిలిపెట్టుకున్నా, అబ్బా ఏందిరా ఏం పొడగొట్టుకోకుండా ఎంత నీట్గా వస్తున్నాయి ఏంట్రా అని అనుకున్నా. కానీ తర్వాత ఓకే మనం చేయాల్సిందే చేసాం మైక్ అనుకున్నా. కానీ మళ్ళీ దొరికింది, హ్యాపీ. స్నానం కూడా చేయలేదు యాక్చువల్, నేను జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నా, ఇక పోయినాక చేద్దామని చెప్పేసి, అది మ్యాటర్. యాక్చువల్గా కాఫీ తాగుదామని వెళ్ళిన, వెళ్తే డిక్లైన్ వచ్చింది కార్డు, డీసీబీ నియో. ఇంకా తీసుకున్నాక ఇవ్వట్లేదు, ఎందుకంటే నా దగ్గర ఇంకా క్యాష్ ఏం లేదు. కార్డు ఎక్కడ పోయినా పనిచేస్తుందిగా, గీకొచ్చు కదా అని చెప్పేసి ఒక భరోసాతో వెళ్ళిన. డిక్లైన్ వచ్చింది. ఎందుకు డిక్లైన్ వచ్చిందో తెలియదు.
బట్ ఇలాంటి టైంలో ఇంకో కార్డు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఉందనుకోండి ఇంకో కార్డు, బట్ ఇదెందుకు డిక్లైన్ వచ్చిందో తెలియదు. అండ్ మెసేజ్ అయితే వస్తుంది కదా, అది కూడా మెసేజ్ కూడా రాలేదు. సంథింగ్ ఇస్ ఫిషీ. సో ప్రజెంట్ అయితే మనం రోమ్లో ఉన్నాము. నాకు తెలిసి ఇప్పటి వరకు నా లైఫ్లో చూసిన అత్యంత బిజీయెస్ట్ ఎయిర్పోర్ట్. ఈవెన్ సింగపూర్ కూడా ఇంత బిజీ అనిపించలేదు నాకు. ఈ ఎయిర్పోర్ట్ అంత బిజీ ఉన్నది. ఏంటి మరి ఇంత బిజీ ఎందుకు అని చెప్పేసి నాకైతే అర్థం కాలేదు. అండ్ ఎక్కడ చూసినా జనాలు 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 జనాలు. అండ్ ఈ యొక్క ఎయిర్పోర్ట్లో మాత్రమే ఇండియన్స్ నేను ఇంతవరకు చూడలేదు. చాలా తక్కువ, అయితే చాలా తక్కువ మంది అయితే ఇండియన్స్ అయితే ఇక్కడ ఉన్నారు. అండ్ ఇది మనకి అండ్ ప్రపంచం నలుమూలలకు ఇక్కడ నుండి అయితే ఫ్లైట్స్ ఉన్నాయి. నాకు కూడా 12 o'clockకి ఇక్కడ నుండి 3 ఉన్నది. 3 మీదకెళ్ళి వచ్చినాము, మళ్ళీ అక్కడికి అయితే వెళ్తున్నాము. ఫుల్ ఆకలి అవుతుంది, బాగా దాహం వేస్తుంది, అండ్ నిద్ర లేదు. ఇవన్నిటికీ తోడు తలనొప్పి. సో బికాస్ ఆఫ్ లైక్ ఇట్లా జర్నీ అంతా ఇట్లా వచ్చ జర్నీ చేస్తున్నాం కదా, దానికోసం ఏమో. సో సో ఇక్కడైతే మొత్తం డైనింగ్ ఏరియా ఉంది. ఏదో ఒకటి తీసుకొని అయితే వద్దాం అనేది ప్లాన్. అండ్ నా కార్డు రెండు పని చేయలేదు. ఎందుకు పని చేయలేదో అర్థం కాలేదు. మరి ఇక్కడ ఏమన్నా పని చేస్తే లేదా చూద్దాం. అండ్ ఏం ఫుడ్ ఉంటుంది అని చెప్పేసి చూస్తే మ్యాక్సిమం మీకు మళ్ళీ క్రొసంటాస్ లేకుంటే ఈ బర్గర్స్ ఇవే కనబడతాయి మళ్ళీ మనకు. వీటిని మనం తినలేము. మొత్తం మైదా ప్యాక్డ్ విత్ మైదా అన్నట్టు మైదాతో ప్యాక్ అయి ఉన్నాయి. ఏం తినాలన్నా కూడా ఇదే పిచ్చి తిండి తినాల్సి వస్తుంది. పిచ్చి తిండి ఇన్ ద సెన్స్ కొంచెం హెల్దీ ఉండదు. మొత్తం బర్గర్లు లేకుంటే పిజ్జాలు లేకుంటే మైదాలే ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు ఈట్ దిస్ ఫుడ్. కానీ లాస్ట్ మళ్ళీ ఇంటికే వస్తానేమో నాకు తెలిసి. ఏదైనా ఒకటి మళ్ళీ ఫుడ్ కోసం. क्या ही है ये? How much it is? Allora, insalata cheddar. Prego. Transaction refusal. Deve inserire. Ah, Inserisca. Ok? No, caro. పిన్ ఎర్రటు. Errato. ఓ మై గాడ్, ఈ అమ్మాయి ఇట్లనే అవుతుంది. ఎలా ఎక్స్చేంజ్ అయిందో తెలియదు కానీ నా కార్డ్ అయితే ఎక్స్చేంజ్ అయింది. ఎక్స్చేంజ్ కాలేదు, కార్డ్ డీటెయిల్స్ అకౌంట్ డీటెయిల్స్ అంత ఉన్నాయి కానీ సిబివి నెంబర్ ఉన్న అది చేంజ్ అయింది, డిసిబిది. ఇప్పుడు స్కేపీ అది దీనిలోకి డబ్బులు వేసుకున్నాం. మళ్ళీ ఇది క్రెడిట్ కార్డ్ లాగా, డెబిట్ కార్డ్ లాగా దీనిలోకి వేసుకొని దీన్ని వాడుతున్నా. అసలుకి చాలా వరస్ట్ సిచ్యువేషన్ అది. సరే ఇంకా ఆర్డర్ పెట్టుకున్నా. అండ్ దీని కాస్ట్ ఎంత తెలుసా? 1500 రూపాయలు. డ్యామ్ 1500. సో Allerletzter Ausruf von die Flughäfen für die Spur und 192. బాగుంది టమాటా. దిస్ ఈజ్ లైక్
€14 18 అంటే ₹1500. లిటరల్లీ 1500 గడ్డి తింటాను. నైస్. Asseggerò il maggior Malek, che ha atteso presso l'ufficio di polizia per tale Daniel Smith. Passenger Major Malek. Please proceed to police office Daniel 3 departure. సో ఇక మనమైతే ఈ రోమ్ లో ఉన్నాం కదా. సో ఇది మన ఇటలీ యొక్క రాజధాని అన్నట్టు రోమ్. అండ్ ఇక్కడ చాలా చాలా ఇంకొక సిటీ కూడా ఉంటుంది ఇక్కడే, ఇంకో కంట్రీ వాటికన్ సిటీ. రోము మనకు చరిత్ర అంటే రోమన్స్ ఒకప్పుడు రోమన్స్ యొక్క లైక్ వాళ్ళు ఏలిన ఆ మొత్తం స్కల్ప్చర్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా వరకు ఆ యొక్క స్కల్ప్చర్స్ ని వీటిని ధ్వంసం చేసినట్టయితే చాలా ప్లేసెస్ లో మొత్తం మొఖాలు కట్ చేయడం. ఒకప్పుడు మన టెంపుల్స్ పైన ఎట్లనైతే దాడి జరిగి కట్ చేసిరే, సో అదే విధంగా ఇక్కడ కూడా యుద్ధంలో మొత్తం కట్ చేయడం జరిగింది అన్నట్టు. సో అది కూడా ఉన్నది ఇక్కడ, చూడడానికి చాలా బాధగా అనిపిస్తుంది. లైక్ ఒకప్పటి చరిత్రను మొత్తం ఇట్లా నాశనం చేయడము. బట్ అప్పుడు యుద్ధము, ఇన్వేడర్స్ ఇంకా అంతా కామన్ లేండి కానీ అది. అండ్ ఇది క్యాపిటల్ సిటీ కాబట్టి అండ్ బిజియెస్ట్ ప్లేస్ అన్నట్టు. అండ్ మీకు ఇక్కడ రివోల్ట్ అని చెప్పేసి ఒక కార్డు కనబడుతుందా? జస్ట్ ఇక్కడ మీకు ఒకవేళ రివోల్ట్ కార్డు కావాలని అంటే జస్ట్ ఇక్కడ కొట్టేస్తే వెంటనే ఫ్రీ కార్డు వెంటనే రావడం జరుగుతుంది అన్నట్టు. అది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే ఈ యొక్క ఏం చెప్తున్నా స్కల్ప్చర్స్ అవన్నీ కూడా మొత్తం చాలా వరకు అయితే కూల్చేయడం జరిగింది. అది చాలా బాధపడే విషయమే. కానీ అంటారు కదా రోమ్ ఒక్క రోజులో నిర్మించింది కాదు, రోమ్ అనేది ఒక చరిత్ర అనేది. మన భారతదేశానికి ఎంత లైక్ గొప్ప చరిత్ర పురాతన ఉందో ఆ విధంగా రోమన్స్ అప్పుడు వీళ్ళు పరిపాలించినది అదంతా కూడా బాగా లైక్ ఉంటది. మ్యూజియం కూడా ఉంటది ఇక్కడ. ఒకవేళ చూడాలనుకుంటే మనం మ్యూజియం కూడా చూడొచ్చు. అందుకే ఇంతమంది పర్యాటకులు అయితే ఇక్కడ మీకు కనబడుతుంది. నేను చూసిన వన్ ఆఫ్ ది బిజియెస్ట్ ఎయిర్పోర్ట్లలో ఇది ఒకటి అని చెప్పినా కదా, అదే చూడండి. ఫుల్ నడుస్తాము రోజు. నేను ఎయిర్పోర్ట్ లో గత 2 days నుండి 5-6 కిలోమీటర్లు నడుస్తున్నా. చూడండి ఎంతమంది. హాయ్, ఇక్కడ ఫ్రెండ్లీగా ఉంటారు. ఎంతమంది ఉన్నారో చూడండి మీరు ఒకసారి. అండ్ మాస్టర్ ఆఫ్ మిస్టేక్స్ డానియల్స్, ఇది పేపర్స్ తోటి చేసిరు. ఇది చాలా బాగా చేసిరు కదా. ఇది ఇక రోమ్ చరిత్ర మనము సైక్లింగ్ వస్తాం కదా అప్పుడు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాకు వీళ్ళది ఒకటి క్రేజీ అనిపిస్తుంది. ఏంటి అంటే మామూలుగా వీళ్ళు ఎట్లా అంటే మనము స్నానానికి కానీ సరే ఈ క్రేజీ ఎట్లా అనిపిస్తుంది అంటే వీళ్ళు మనం ఎక్కడికైనా పోతాం అనుకో, లైక్ ఊరికి కానీ అని మనం మొత్తం మంచిగా నీట్గా బట్టలు అన్నీ వేసుకొని ఇట్లా ఈజీగా పోతా ఉంటాం కదా. మంచిగా వీళ్ళు బనీన్ల మీద, టీ షర్ట్ల మీద, షార్ట్ల మీద అట్లా పోతారు. వచ్చేస్తారు కొంచెం క్రేజీ. వెదర్ బి అండ్ ఫ్లైయింగ్. అండ్ రోమ్ చరిత్ర అదంతా దానికి సంబంధించింది అక్కడ చూడొచ్చు, ఇంత ఉంటుంది. అండ్ మనము ఇక్కడ వెయిట్ చేయాలి. 8:33 మనం ఇది. ఇక 2 రోజులు అయితే మన సైక్లింగ్ అంత వస్తుంది. అప్పటి వరకు అయితే ఇది మీరు భరించాల్సిందే. అది నచ్చుట 12:30కు బోర్డింగ్ 11:55కి స్టార్ట్ అవుతుంది అంట. సో ఐ హ్యావ్ టు వెయిట్ అంటిల్ 11:55. ఫైనల్లీ లుఫ్తాన్సా
మనది వచ్చేసి ఇప్పుడు ఫ్లైట్ లుఫ్తాన్సా గ్రూప్ ఐటీఏ ఇటాలియన్ ఎయిర్వేస్. నిన్న 3 గంటలకు ఎక్కినని చెప్పినా కదా, ఇప్పుడు టైం 2 అవుతుంది. ఇక్కడ నుండి నాకు 12 బాగా అవుతుంది. 1:40 కాడ దిగుతా. మళ్ళీ 1:40 దిగిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ 1 గంట జర్నీ, 2:43 అవుతుంది. మళ్ళీ రేపు పొద్దున్న లేవగానే మళ్ళీ 4 గంటలకు లేచి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వెనీస్ వెళ్ళాలి. రేపంతా వెనీస్ మొత్తం చూసుకోవాలి. అండ్ ఎల్లుండి అంటే రేపు నైట్ వచ్చేసి ఎల్లుండి ఒకరోజు ఫుల్గా రెస్ట్ తీసుకొని అవతల ఎల్లుండి సైకిల్ ఇట్లా సెట్ చేసుకొని జంప్. అది మ్యాటర్. ఈ ఎయిర్వేస్ ఇది కొంచెం బాగుంది. ఓమన్ కూడా సెకండ్ ఫ్లైట్ మస్కట్ నుండి ప్యారిస్కి చాలా బాగున్నాయి. ఇది ఐటీఏ ఎయిర్వేస్ కూడా చాలా పెద్దదేనంట, బాగుంది. అండ్ ఇప్పటిదాకా ఏమైందంటే నా వెనకాల సీట్ అతను, అంటే ఇంతకుముందు ప్యారిస్ నుండి రోమ్ వచ్చేటప్పుడు నా వెనకాల సీట్ అతనికి హార్ట్ అటాక్ వచ్చింది. అసలు ఫస్ట్ టైం. బొంజర్నో బొంజర్నో. సో ఇంకా తనకి హార్ట్ అటాక్ వచ్చేవరకు చాలా టెన్షన్ అయ్యారు. టెన్షన్ అయ్యి మొత్తం ఇంకా అసలు అతన్ని ఒక ఆస్ట్రేలియా నుండి ఒక డాక్టర్ ఉండే, ఆ డాక్టర్ తనని ట్రీట్ చేసింది. నా వెనక సీటే. నాకైతే అసలు ఏమవుతారా అనుకున్నా. నేను ఫస్ట్ టైం సినిమాలో చూడడమే కానీ ఇట్లా అవ్వడము. బట్ ఓకే, తను ఫైన్, బాగున్నాడు, అది మ్యాటర్. ఈ ఫ్లైట్ కూడా కొంచెం పెద్దగానే ఉంది. ఫైనల్లీ నా లగేజ్ వచ్చింది. అండ్ అక్క వాళ్ళు చాలాసేపటి నుండి బయట వెయిట్ చేస్తున్నారు. ఈవెన్ 20 minutes నుండి వెయిట్ చేస్తున్నారు. సో ఏంటో పోలీసులు నన్ను ఆపుదామని చూసారు. తిరణాలు పోతే ఎక్కదిగా సరిపోయింది. జాక అయింది ఇంత ఎండకి. అది ఏంది, అది వస్తేనే లేదు, ఇప్పుడే వచ్చినాయి అందరి. సన్నయ్య నువ్వు క్రేజీగా డబ్బులు ఎందుకు వెళ్ళిపో. నేను చెప్పిన లేట్ అయిపోయింది. అయితే ఇవ్వండి, మీరేం పట్టుకుంటారు. నేను పట్టుకోమన్నా పట్టుకోండి, చేయకండి. మళ్ళీ 6 వరకు వస్తాను తెలుసా నీకు? అమ్మా నేను చచ్చిపోయినా దేవుడా. నేను నిన్న 3 గంటలకు బయలుదేరినా, ఇంతవరకు పండుకోలే నేను. 6 రేపు పొద్దున 6 వెళ్దాము. నైట్ 8 వస్తాం. ఎల్లు నీకు ఇష్టమైన సేపు పడుకో. మీ అన్న ఇక్కడికి వచ్చి కూరగాయలు తీసుకొని వస్తాడు. ఎక్కడికి వచ్చి? ఈ ఊరే. ఎందుకట్లా? రేపు మార్కెట్, రేపు లేదంటే ఎల్లుండి ఉంది. ఫ్రెష్ కూరగాయలు ఎల్లుండి వస్తాయి. అయితే ఇటు దాకా రావాలా? పచ్చిమిరకాయలు ఒక 20 కిలోలు. అమ్మా షాప్ పెడదాం. అన్ని తీసుకొచ్చి క్లీన్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం, ఒక ఇయర్ కి స్టోర్ చేసుకోవడానికి. సో ఫైనల్లీ అక్క వాళ్ళని అయితే కలిసిన. అండ్ నా ఎట్లుంది నా చిట్టి, ఎట్లుంది? అమ్మేసాను, ఉల్లిపాయలకి వేసాను. చిట్టినా ఎంత తెగించారా? ఉల్లిపాయలు ఇప్పుడే ఉల్లిపాయలకి వేసి ఒక 20 ఎన్ని వచ్చినాయి? ఒక 10,000 కిలోలు. 10,000 కిలోలు వచ్చినాయి. 20 కిలోలు ఉల్లిపాయలు వచ్చింది. ఎంత లేదన్నా చిట్టికి 2 లక్షలు 3 లక్షలు పైన అమ్ముడు పోతుంది. కావాలంటే అడుగు. చిట్టినా అన్నయ్య, మా అన్నయ్యని తీసుకెళ్ళింది ఉల్లిపాయలకి వేయటానికి. అన్నయ్య ఉల్లిపాయలకి తీసుకెళ్లి వేసి రాలా సైకిల్ పొద్దున్నే. అంత కాస్ట్లీ సైకిల్ ని ఉల్లిపాయలకి వేసిందట అన్న. సొంత అన్నయ్య అంటే సొంత అన్నయ్య, అద్దెకి తెచ్చుకోలేదని ఇక్కడ సైకిల్ పోయి భయం పడుతుంది. అసలు మా ముందర సైకిల్ పోతుంది. ఒకటే ఇచ్చింది వాడు. అమ్మా కదలకుండా కూర్చున్న తగలకుండా ఎక్కండి సార్ గారు, ఫ్రీ అనండి. డబ్బులు అనుకున్నా. డబ్బులు వసూలు చేస్తాను. ఓకే డన్ డన్. మీకు స్వీట్లు అమ్ముతా 50,000కి 60,000కి. చదువుతున్నా. ఫైనలీ మేమైతే లోపలికి వచ్చినాం. అండ్ థ్యాంక్ యూ అన్న. వీడియో రికార్డ్ అయితే ఇక్కడ చూసిరా. చేతిలో ఎవడు పట్టుకుంటాడు అని చెప్పేసి డైరెక్ట్ ఇక ఓకే ఎట్లా అంత క్లోజ్ గా ఇప్పుడు కూడా అంత క్లోజ్ గా ఉన్నారంటే గ్రేట్ అసలు. అసలు మన ఇద్దరం కొట్టుకోండి రోజు క్లోజ్, మన ఇద్దరు శత్రువులు ఎవరు అంటే మేమిద్దరమే.
సో ఆన్ ద వేలో మనం ఎక్కడికి వస్తున్నాం వెళ్తున్నాం 3 ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి 3 మూఫల్కోనేలో ఉన్నాము. ఇక్కడ మన వరల్డ్ వార్ అయితే జరిగినప్పుడు వరల్డ్ వార్ 1 జరిగినప్పుడు కొన్ని లక్షల మంది అయితే ఇక్కడ చనిపోయిన వాళ్ళని పెట్టడం జరిగిందంట. అండ్ అదేవిధంగా మన ఇండియన్స్ కూడా చనిపోయారంట. ఇక్కడ ఒక మ్యూజియం ఉంది, ఆ మ్యూజియంలో బుల్లెట్స్ అవన్నీ కూడా ఉన్నాయంట. అప్పుడు ఆ టైంలో జరిగింది వరల్డ్ వార్ 1 అప్పటిది. అండ్ ఆ ప్లేస్ మాత్రం క్రేజీ ఉంది. ఇక్కడ ఇంతమంది చనిపోయారు అండ్ ఒకప్పటి లైక్ మంచి హిస్టారికల్ ప్లేస్ అన్నట్టు. సో దాన్ని మనం చూడడానికి పోతున్నాము. చూడండి ఎట్లుందో. సైడ్ వచ్చేసి మొత్తం సమాధులు, అవన్నీ సమాధులేనా? సమాధులు. అక్కడ మధ్యలో ఉన్నది కింగ్ది, పెద్దది ఉంది కదా అది కింగ్ది. ఇటు సైడ్ మెట్లు ఉంటాయి, పై దాకా వెళ్ళొచ్చు. ఆ పైన 3 ఉన్నాయి చూసారా, అది క్రాస్. అవును, అవేంటి అవే సమాధులు. ఇవన్నీ లైన్ అన్ని సమాధులేనా? చూపిస్తాను. ఆ మధ్యలో ఉన్న క్రాసులు లేట్ అయితే ఆ మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్లు ఎక్కే దగ్గర ఒక్కొక్క దాని కింద దాదాపు 20 సమాధులు ఉంటాయి. ఓ ఇదిగో ఇక్కడ ఉంటాయి కొన్ని లైన్స్. ఇప్పుడు అక్కడ ఉన్నాయి కదా డోమ్ లాగిట్టు, ఆ డోమ్ కింద మనకి అప్పుడు దాంకొని షూట్ చేయటం అలాంటి అక్కడ ఉన్నాయి. ఈ బుల్లెట్స్ అవి అందుకే పెట్టిరా. ఈ డోమ్ ఎక్కడ డోమ్ కూడా పైకి ఎక్కచ్చు. ఇటు కూడా ఉంది మొత్తం. అదిగో అక్కడ పెరంగి అన్ని ఉన్నాయి చూడు, పిరంగులు మొత్తం ఉన్నాయి. ఓకే ఓకే అక్కడ ఉన్నాయి. సో మన కార్గిల్లో ఇట్లా ఉంటుంది చూసిందా లైక్ అలా మెమోరీస్కి పెట్టినట్టు. సో ఆ విధంగానే ఇక్కడ అయితే పెట్టిరు. అండ్ మనం చూడొచ్చు ఇక్కడ చాలా దూరం మధ్యలో కింగ్ది. ఆ పక్కన రెండు అటు రెండు ఉన్నాయి కదా, ఆయన దగ్గర ఉండే మనుషులు సేనాధిపతులు లైక్ అట్లా మొత్తం. ఇంకా అవి మెట్లు ఉన్నాయన్నీ సమాధులు. ఇంకా సమాధిలో మీకు ఎక్కుతారా? అది ఒక సైడ్ మెట్లు ఇచ్చారు, సైడ్ లోకి వెళ్ళి ఎక్కుతారా? పై సిలువు దాకా ఎక్కచ్చు టైం ఉంటే. ఇంకో ఇక్కడ ఉంటాయి కనబడ్డాయి అక్కడ డోమ్స్. ఇవి వచ్చేసి మూఫల్కోనే. ఓకే మూఫల్కోనే అంటారు. ఇదేనా మన దిగింది మూఫల్కోనే? నువ్వు మూఫల్కోనే ఎయిర్పోర్ట్, అది త్రియేస్తే ఎయిర్పోర్ట్ అని చెప్పి పేరుకి త్రియేస్తే అంటారు. మూఫల్కోనే ఎయిర్పోర్ట్ ఓకే దగ్గరే కదా. ఐ థింక్ నేను ఇదే రూట్ లో పోతా కావచ్చు అక్క. ఇప్పుడు ఇటు ఇక్కడ పెట్టేసి పైకి వెళ్ళిపో. స్లోవేకియా పోయేది ఉంటే ఇప్పుడు హంగేరీ ఇట్లా బుడాపెస్ట్ అట్లా వెళ్తా కదా రైడ్. సో ఐ థింక్ ఏ రూట్ వస్తుందో చూడాలి ఒకసారి. ఈ పేర్లు మధ్యలో నాకు అంత పేర్లు గుర్తులేవు కానీ చూడాలి. బట్ అప్పట్లో వాళ్ళు లైక్ వరల్డ్ వార్ లో ఎంత కొట్టుకొని చచ్చిపోయారు. అండ్ మన ఇండియన్స్ కూడా అక్కడికి వెళ్తే దగ్గర నేమ్స్ ఉంటాయి చక్కగా. బ్రిటిషర్స్ మన వాళ్ళని పట్టుకొని వచ్చేసి వరల్డ్ వార్లో మనల్ని లైక్ భాగస్వామ్యం చేపించి మన సైనికులను కూడా పంపించి చాలా మంది మన వాళ్ళు కూడా జర్మన్స్ తోటి కానీ వీళ్ళతో అట్లా పోరాడి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నట్టు. సో అది ఆ వరల్డ్ వార్ గురించి మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటాం. ఆ స్కూల్లో సోషల్ బుక్లో వరల్డ్ వార్ 1 వరల్డ్ వార్ 2 వీళ్ళ గురించి అలా చదువుకుంటాం కదా, అదే స్టోరీ అన్నట్టు. హిస్టరీ కొంచెం రీసెర్చ్ చేస్తే ఇంకా చాలా బాగా చెప్పొచ్చేమో. సడన్ గా ఎయిర్పోర్ట్ నుండి పోతాను ఇక్కడికి ఇది ఉంటానంటే సరే దిగి చూద్దాం అన్నట్టు దిగి చూసిన వచ్చినాం అన్నట్టు. నేను కొంచెం లావుగా అయినట్టు అక్క చెప్తాంది. అక్క చెప్పింది, నువ్వు మటుకు గెస్ చేయలేదా? అంటే నేను అయినా నాకు ఇక్కడ నన్ను ఫ్లైమ్ చేశాడు చూడండి. ఇక్కడ నాకు కొంచెం పొట్టు వచ్చింది, నాకు అది అర్థమవుతుంది. కానీ అది ఇక తొక్కితే పోతుంది. ఇంకా ఇవాళ నుండి పొట్ట బట్ట గిట్ట అంతా అమ్మేశానండి, గుర్తుంచుకోండి. ఆ చిట్టి మీద చెయ్యి పడ్డదు. చలో ఇంటికి వెళ్ళిపోదాం పదండి.